అట్లాంటిది ఏం రాలేదమ్మా. ఫస్ట్ మా గురువుగారే చెప్పారు నాకు. ఎవరు సార్ గురువుగారు? వెంకటనారాయణ గారని రైటర్ అమ్మా అతను. ఆహా! నేను ఫస్ట్ పోస్టింగ్ నాకు ప్రొబేషనర్ ఇచ్చారు వైరా, ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో. తను చాలా చెప్పారు. సార్ మనం స్ట్రెయిట్‌గా పోతే, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టుగానే వచ్చాయమ్మా. కానీ మళ్ళీ నేను వాటిని కోర్ట్ ద్వారా సాల్వ్ చేసుకున్నానమ్మా. 89 బ్యాచ్ మీది. ఎస్ అమ్మా. ఇటువైపు రావాలి సివిల్ సర్వీసెస్ సైడ్ అని మీకు మీ అంతటి మీకే ఐడియా వచ్చిందా? ఎవరన్నా ప్రోద్బలంతో ముందుకొచ్చారా? అట్లా ఐడియా నేను అనుకోలేదు కూడా అమ్మా. డిఎస్పి వరకు ప్రమోషన్ వస్తే చాలా అనుకున్నాను. అయితే ఫస్ట్ ఏమైందంటమ్మా, మా ట్రైనింగ్లో నా రూమ్మేట్ సురేందర్ గారే, ఆయన పీజీ చేశాడమ్మా. పీజీ చేసి అప్పటికే 5-6 ఇయర్స్ ఆగి అతను అప్లై చేసి వచ్చాడు. నేను ఫ్రెష్గా డిగ్రీ కంప్లీట్ కావడంతోనే జాబ్కి వచ్చాను. 87లో నా డిగ్రీ అయిపోయింది. 87లో అప్లై చేసాం. 89లో పోస్ట్ వచ్చేసింది. అయితే అప్పుడు తను చెప్పేవాడు, వాళ్ళ డాడీ కూడా డిఎస్పీగా రిటైర్డ్ అయ్యారు అనమాట. అయితే ఆయన చెప్పేవాడు, రామరెడ్డి నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, నువ్వు కష్టపడు, నీకు ఏదైనా డౌట్ ఉంటే, నాది బీఎస్సీ బీజెడ్సీ, తను ఎంఎస్సీ కెమిస్ట్రీ, నీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తానని. చాలా వరకు ట్రైనింగ్లో నాకు ఎంజేపీ అంటే మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ కొంచెం టఫ్ సబ్జెక్ట్ ఉండము. ఓకే ఓకే. అతను డైలీ నాకు నా డౌట్లన్నీ క్లియర్ చేసేవాళ్ళు. నేను ఫస్ట్ నుంచి లా క్లాసెస్ విని మళ్ళీ ఏ డౌట్ ఉన్నా తన దగ్గర క్లియర్ చేసుకునేదమ్మా. ఆ విధంగా కనీసం నాకు బయటికి కూడా పోనిచ్చేవాడు కాదు. మనం ఇప్పుడు ఎంజాయ్ చేస్తే తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, నువ్వు ఇప్పటి నుంచే డే 1 నుంచి బాగా కష్టపడి చదివేలా చేశారమ్మా ట్రైనింగ్లో. ఆ మార్క్సే నాకు ఈరోజు ఫైనల్ ఐపీఎస్ దాకా రావడానికి కారణమైందమ్మా. జాబ్ వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నారా? జాబ్ వచ్చిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత. అవునా? ఎస్ అమ్మా. నేను జస్ట్ 22 ఇయర్స్కే డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యానమ్మా. మేడం కూడా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారా? లేదమ్మా. రైట్ రైట్. తను పీజీ చేసింది, కానీ అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ మళ్ళీ నేను జాబ్ అయినా కొత్తగూడెంలో చేసుకున్నారు. మీ తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్లోకి మీ పిల్లలు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా సార్? రాలేదమ్మా. ముగ్గురు వాళ్ళంతా సెటిల్ అయ్యారు. పెద్ద పాప డాక్టర్ అమ్మ, అల్లుడు గారు డాక్టరే. సెకండ్ పాప సాఫ్ట్వేర్ యుఎస్ఏ అమ్మ, అల్లుడు గారు సాఫ్ట్వేర్ యుఎస్ఏ. బాబు కూడా సాఫ్ట్వేర్. యాక్చువల్లీ బాబుకు మేము ప్రిపేర్ చేశామమ్మా, సివిల్ యూపీఎస్సీ రాపిద్దామనే ఉద్దేశంతోనే. అయితే తను శ్రీ చైతన్య వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆయన టాప్ మార్క్స్లో వచ్చారు. శ్రీ చైతన్య వాళ్ళు అన్నారు, మేము అడాప్ట్ చేసుకొని మేమే చదివించుకుంటాం, మీరు మెస్ ఛార్జెస్ కూడా ఇవ్వద్దు అన్నారు. అయితే మేము అందరం కలిసి యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ క్లైమేట్ చూసి డాడీ నాకు వద్దు, మీకు డైలీ నేను చూస్తూనే ఉన్నాను అని చెప్పి తను సాఫ్ట్వేర్ సైడ్ వచ్చాడమ్మా. ఓకే ఓకే. మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ పోస్టింగ్ వైరా అమ్మ. ఇంతకుముందు చెప్పినట్టు మా గురుగారు వెంకటనారాయణ గారు. అయితే మాకు 2 ప్రొఫెషనల్స్ అమ్మ అక్కడ, గోవింద్ రెడ్డి గారు, నేను. గోవింద్ రెడ్డి గారు ఎక్కువ మా సబ్ ఇన్స్పెక్టర్ గారితో గడిపేది. నేను రైటర్ అంటే తెలుసు కదమ్మా, ఆ రోజుల్లో లోపల సిన్సియర్గా అది ఒక బాక్స్ అది చేసుకొని, తను నాకు ఎఫ్ఐఆర్ నుంచి మొదలుకుంటే చార్జ్ షీట్ వరకు నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయించేవాళ్ళు. తర్వాత మా దగ్గర ఇంపార్టెంట్ 5 రికార్డ్స్ ఉంటాయమ్మా, 1 to 5, అవి కూడా నా ఓన్గా రాయించేవాళ్ళు. జీడీ వన్స్ సబ్ ఇన్స్పెక్టర్ రాయాల్సింది ఏంటంటే జీడీ రాస్తేనమ్మా కనెక్టెడ్ రికార్డ్ 5 రికార్డ్స్ ప్రతి ఒక్క ఇష్యూ అంత క్రాస్ చెక్ చేస్తే ఎక్కడ ప్రాబ్లం రాకుండా మనం రన్ చేయొచ్చమ్మా. ఎందుకంటే ఇప్పుడు కోర్టు పోయినప్పుడు ఈ రిఫరెన్స్ నంబరు అవన్నీ అడిగి కొంచెం డిఫెన్స్ వాళ్ళు తికమక పెట్టే అవకాశం ఉంటుంది. మనమే ఓన్గా రాసినాం అనుకోండి, ఏ ప్రాబ్లం రాదు, వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వచ్చమ్మా. ఓకే ఓకే. సో ఫస్ట్ పోస్టింగ్ అంతా కూడా మీరు నేర్చుకోవడం అయిందని అనుకోవచ్చు. ఫస్ట్ ట్రైనింగ్ 9 months అనంతపురం అమ్మా, 6 months ప్రొబేషనరీ పీరియడ్. అయితే అక్కడ ఎస్పీ గారు ఏం చేశారంటే, మా ఎవరెవరైతే అక్కడ మేము దాదాపు 18 members ఖమ్మం డిస్టిక్ అలాట్ అయినాం. అందరు పర్ఫార్మెన్స్ చూసి ఎవరెవరు బాగా చేశారు, నన్ను ఏం చేశారు సార్, అక్కడే ప్రొఫెషనర్ ప్లస్ ఫస్ట్ పోస్టింగ్ వైరే ఇచ్చారు. అప్పట్లో ఎలా ఉండేది సార్? అక్కడ ఈ ప్యాకాట బాగా ఉండేదమ్మా, ప్యాకాట. అయితే మా గురుగారు వెంకటనారాయణ గారు ప్యాకాట కూడా పోలీస్ వాళ్ళ మీద అలిగేషన్ రావద్దని ముందే ఎట్లా ఆయన ఆ టాక్టిక్స్ నాకు బాగా పనిచేసి, అతను నేర్పించిన టెక్నిక్స్ ఎట్లా అంటే, మేము ఒక టీచర్ని
విట్నెస్గా పిలుచుకునేది. టీచర్ ద్వారానే మా వాళ్ళు ఏం చేయదు, వన్స్ ఒక రేడ్ వెళ్ళాం అనుకోండి, ఆ ప్యాకాట ఆడుతున్న వాళ్ళని మేము టచ్ చేయకూడదు. ఓన్లీ టీచరే మొత్తం చెక్ చేసి ఎంత డబ్బులు ఉన్నాయి, ఎవరి దగ్గర ఏంటిది అనేది చేస్తే అలిగేషన్ రాకుండా 100% హానెస్ట్గా చేసేవాళ్ళం. ట్రాన్స్పరెన్సీ. ఎస్ అమ్మ, అట్లా సక్సెస్ అయ్యేది. ఆ రోజుల్లో అమ్మ దాదాపు నేను సీజ్ చేసిన అమౌంట్ టోటల్ 2 years టెన్యూర్లో 9 lakhs రూపీస్ సీజ్ చేశాం. బా, అంటే ఎట్లా 9 lakhs మాకు రివార్డ్ అమౌంట్కి వచ్చింది. అది ఎట్లా అంటే అప్పుడు జడ్జి గారు ఏం చేసేదంటమ్మా, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మా ఇన్ఫార్మెంట్కి ఇవ్వండి అని డబ్బులు ఇచ్చేదన్నమాట. ఆ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మాకు రాసేది. ఆ హాఫ్ అమౌంట్లో అమౌంట్ అంతా మా ఎస్పీ గారికి వెళ్ళేది. ఎస్పీ గారు మళ్ళీ మేము మాకు కొంత డబ్బులు ఇచ్చి మిగతా డబ్బులు మన క్లబ్ హౌస్ రిపేర్స్ కానీ దానికి దీనికని అట్లా ప్రాపర్గా యూటిలైజ్ చేసేదమ్మా. ఓకే ఓకే. సో అక్కడ ఉన్న రోజులు మీకు మేజర్గా ఈ బాధ్యతలు ఎక్కువ ఉన్నట్టు. మేజర్గా ఈ పేకాటను కనమ్మ నాకు ఒక 300 letters వచ్చినాయి అప్పుడు. సార్ దీనివల్ల లేడీస్ రాసిన లెటర్స్ ఎక్కువ ఉండేటి, ఇక్కడ పేకాట బాగా కంట్రోల్ అయింది సార్, మాకు మా పుస్తలు మేము కాపాడుకునే పరిస్థితి ఉంది, చాలా బాగుందని చాలా వరకు ఇది చేసేదమ్మా. కొద్దిగా కోడి పందాలను కూడా రీడ్ చేసి కోడి పందాలు కూడా లేకుండా చేసిన వైరాలో. ఇది నా ఫస్ట్ పోస్టింగ్ అమ్మ, వైరా. తర్వాత పోస్టింగ్ ఇక్కడ సార్? తర్వాత పోస్టింగ్ చింతూరు అమ్మ. అంటే వైరా లాస్ట్ టైంలో నాకు పెళ్ళయిందమ్మా, 91 November. పెళ్ళైన తర్వాత అప్పటికే మా బ్యాచ్మేట్లు అందరూ ఫారెస్ట్లో చేస్తున్నారు, నేనేమో ప్లేన్ ఏరియా వైరాలో చేస్తున్నా. పిలిపించి, బాబు నీకు మీరు యంగ్స్టర్స్ కాబట్టి ఫారెస్ట్ ఏరియా ఎక్స్ట్రీమిస్ట్ కంట్రోల్ చేయడానికి పోవాల్సి వస్తుందంటే, వెరీ వెల్ సార్ అంటే, సార్ నాకు చింతూరు ఇచ్చారు. చింతూరు అంటే అక్కడ దాకా బస్సు వెళ్ళేది అప్పట్లో, చాలా అటవీ ప్రాంతం అనుకుంటే ఫుల్ అటవీ ప్రాంతం అమ్మ. భద్రాచలం నుంచి 70 kilometers. అక్కడ అంటే ఏంటంటమ్మా, అక్కడ దాకా బస్సు వెళ్ళేది. మిగతా వాళ్ళకైతే కూనవరం ఇంకా విఆర్పురం లాంటి ప్లేస్లో ఎడ్ల బండ్లు, పడవ ప్రయాణాలు ఉండేది. ఎంజాయ్ చేస్తుంటారు సార్ కదా. ఇప్పుడు తగ్గిందేమో. ఇప్పుడు తగ్గిందమ్మా, ఇప్పుడు ప్రతి చోట బస్సు రోడ్ బాగా అయిపోయింది. అప్పట్లో చాలా ప్రాబ్లం ఉండేదమ్మా. అట్లా సెకండ్ పోస్టింగ్ వస్తే చింతూరు. కానీ అమ్మ చింతూరులో మా పోలీస్కి అప్పటికే కొద్దిగా బ్లేమ్ ఉన్నది. ఏంటంటే అమ్మ, ఆడ కోడి పందాలు బాగా ఇచ్చేసేవాళ్ళు. అయితే నేను ప్రతి విలేజ్కి పోతే ఏ విలేజ్లో కూడా నాకు జెంట్స్ ఎవరు కనబడకపోయేది, అంతా లేడీస్ వచ్చేది. నేను మీటింగ్కి అందరినీ పిలిచి మాట్లాడితే, జెంట్స్ ఏంటంటే జెంట్స్ అంతా చింతూరు వెళ్తారు సార్, వాళ్ళు కోడి పందాలు అటే ఉంటారు, మళ్ళీ మేము సంపాదించిన డబ్బుల నుంచే వాళ్ళు లాక్కొని మా డబ్బులు లాక్కెళ్ళి తాగేస్తారు, అట్లా డబ్బులు వేస్ట్ చేస్తారని ఎక్కడ చూసినా లేడీస్ ఇదే ప్రాబ్లం. 80 villages అమ్మా చింతూరు మండలాన్ని. నేను 1 fine day డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ మాది ప్రాబ్లం ఇది, ప్రతి లేడీస్ ఎక్కడ ఏ విలేజ్కి వెళ్ళినా, జెంట్స్ అయితే ఏ మీటింగ్కు నాకు అటెండ్ కాలేదు, ఇట్లా లేడీసే అవుతున్నారు. వాళ్ళు ఒక రిక్వెస్ట్ సార్, మన పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు రావాలంటే మనం కోడి పందాలు కంట్రోల్ చేస్తే మంచి పేరు వస్తుంది అని సార్తో చెప్పాను. కానీ రామరెడ్డి ఇంతకుముందు అయితే అట్లా చేసిన ఆఫీసర్స్ ఇద్దరు బాగా ప్రాబ్లం ఫేస్ చేశారు. నువ్వు అట్లాంటివి పెట్టుకోకు, మన ఎక్స్ట్రీమిస్ట్ మీద ఫోకస్ పెట్టు. సార్ ఎక్స్ట్రీమిస్ట్ మీద ఫోకస్ పెడదాం, వాళ్ళకు వచ్చే మంచి పేరు మనకు కూడా రావాలి కదా. నేను సార్తోని ఇంకా 1 more రిక్వెస్ట్ చేస్తే సార్ ఎస్పీ గారికి మాట్లాడారు. సార్ మరి ఫోర్స్ ఒక 5-6 పోలీస్ స్టేషన్ నుంచి ఫోర్స్ అడుగుతున్నారు, ఇట్లా అంటే మంచి పనే కదా ఇచ్చేయమన్నారు. నేను మొత్తం ఇచ్చేసానమ్మా. నా అందరు ఫోర్స్తో మీటింగ్ పెట్టుకొని మనం ఈ 5 day అక్కడ ఎవ్రీ వెనస్డే సంత అమ్మ, చాండీ డే మేము డిస్కస్ చేసుకొని కరెక్ట్ షాండీ డే రోజు ఎక్కువ కోడి పందాలు జరిగే అవకాశం ఉందన్నమాట. నేను ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎక్కడ ఎట్లా ఏ రకంగా పోవాలని ప్లాన్ వేసుకొని మేము సంత రోజు అటాక్ చేస్తేనమ్మా మొత్తం కోడి పందాలు. అక్కడ ఏంటంటే మేజర్ వీళ్ళు ఇన్నోసెంట్స్ అమ్మా, ట్రైబల్స్. నాన్ ట్రైబ్స్లో కొంతమంది బ్రోకర్స్ వాళ్ళు ఇది నడిపించేదన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, మేము రేడ్ చేసాం, వాళ్ళ కోర్టుకి వెళ్ళి పంపించాం, ఫైన్ అయిపోయింది.